పిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈ వారం రాశిఫలాలు పరిశీలిద్దాం. ఓం వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకి పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ఈ వారం అంతా కూడా మనకి గురు శుక్రులిద్దరూ కూడా మిథున రాశిలో, రవి బుధుడు వక్రించి కర్కాటక రాశిలో, మరి కేతువు సింహరాశిలో, ఆ తర్వాత రాహువు కుంభరాశి, శని వక్రించి మనకి మీనరాశిలో, ఈ యొక్క కుజుడు కన్యా రాశిలో ఉండడం జరిగింది. ఇప్పుడు ఒక్కొక్కటిగా మనం ఏ ఏ రాశుల వారికి ఏ ఏ ఫలితాలు ఉన్నాయో చూద్దాం. మేషరాశి వారికి ఈ ఏలినాటి శని ప్రభావం జరుగుతుంది కాబట్టి ప్రతి పనిలో కూడా కొంచెం ఆచితూచి అడుగు వేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ పని జరుగుద్దా, ఈ పని జరగదా అని ఎక్కువ వైవిధ్యమైనటువంటి ఆలోచనలతో ఈ వారం అంతా కూడా ముందుకెళ్తారు. విదేశీ యానాలు ఉన్నాయి. విదేశాల నుంచి వచ్చినటువంటి వాళ్ళంతా కూడా తమ చిన్ననాటి మధుర స్మృతుల కోసం రీయూనియన్గా వెళ్ళి ఫంక్షన్స్లో అటెండ్ అవ్వడం, మళ్ళీ తిరిగి మేము ఈ దేశాలకు వెళ్ళడం అనేటటువంటిది జరుగుతుంది. ఇక ఎన్నాళ్ళగానో ఉద్యోగం రావట్లేదండి మేషరాశి వారికి అని బాధపడుతున్నటువంటి వారందరికీ కూడా ఉద్యోగం రావడానికి అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా ఈ యొక్క రాశి వారికి అందరికీ కూడా మరి ఈ యొక్క కుజగ్రహ ప్రభావం వలన మనకి అధికమైనటువంటి మోకాళ్ళ నొప్పులు పెరగడము, యాక్సిడెంట్లు అవుతాయేమో అనేటటువంటి విధానంలో మీకు దగ్గరగా వచ్చి మైనర్ యాక్సిడెంట్స్ అవ్వడము, ఇలాంటివి జరగడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలా. ఇక వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో మంచి ఆదాయం ఉంటుంది. ఖర్చులు కూడా మంచిగా ఖర్చు చేస్తారు. ఈ యొక్క శని వక్రించి ఉండడం వలన మీకు శత్రువులందరూ కూడా మిమ్మల్ని చూసి భయపడడం అనేటటువంటిది జరుగుతుంది. కొత్త ఆస్తులు సంపాదించుకోవాలి, కొత్త మనం పొలాలు కొనాలి అనేటటువంటి ఆలోచనలు మీలో మెదులుతూ ఉంటాయి. అలాగే కొత్త వ్యాపారాలు మీరు ప్రారంభించడం అనేటటువంటిది జరుగుతుంది. ఇక పెళ్ళి కానిటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళందరూ కూడా పెళ్లి ప్రయత్నాలు మీరు సాగిస్తారు. ఆ పెళ్లి ప్రయత్నాల్లో కొంతమంది వరకు మీకు సఫలీకృతులు అవుతారు. అదేవిధంగా ఈ యొక్క మనకి ఈ విదేశాలకు సంబంధించినటువంటి వ్యవహారాలలో కాస్త ఎదుగుదల, పురోభివృద్ధి అనేటటువంటిది జరుగుతుంది. మరి కొంతమందికి మరి ఈ యొక్క మేషరాశిలో ఉన్నటువంటి వాళ్ళు సిటిజన్షిప్ కోసం ఫారినర్స్నే వివాహాలు చేసుకునేటటువంటి అవకాశాలు మీకు ఈ యొక్క విదేశాల్లో ఉండడం అనేటటువంటిది జరుగుతుంది. మరి అత్త కోడళ్ళ మధ్య ఉన్నటువంటి ఆ గొడవలు చిలికి గాలివానై కోడలు అత్తగారి మీద, మామగారి మీద, ఆడబడుచుల మీద, భర్త మీద అనేకమైనటువంటి ఎలిగేషన్స్తో కొంతమంది కేసులు పెట్టడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీరు కోడల్ని తిట్టే ముందు మీ కొడుకుని మీరు కరెక్ట్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మరి అక్రమ సంబంధాలు మీ కుమారుడు మరి పెట్టుకోవడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఆ విధానంలో మీరు ఖచ్చితంగా స్ట్రిక్ట్గా ఉండండి. ఇక ఈ ఏలినాటి శని ప్రభావం జరుగుతుంది కాబట్టి పరిహారాలు కొన్ని చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. శని జపం చేయండి, శని స్తోత్రాలు చదవండి, శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకు దానం చేసుకోండి, సరిపోతుంది. శుభమస్తు.